కాకినాడ ద్వారకానగర్లో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్గశిర మాసం 2వ గురువారం అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో మహిళలచే ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మయ్య శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, విశస్త్రశ అలంకరణ, దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా డిసెంబర్ 19వ తేదీన మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ఈవో పల్లాల కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. హోమం కూడా ఏర్పాటు చేయబడినది. కావున అందరూ కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది 12, 20, 25 శుక్రవారం రోజున శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఉదయం ఊరేగింపు కార్యక్రమము, సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం జరగబడుతుంది. కావున భక్తులందరూ ఈ దీపోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొని శ్రీ కనకమహాలక్ష్మి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇవి 19, 12, 20, 25 శుక్రవారం రోజున శ్రీ కనకమహాలక్ష్మి వారికి మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబడుతుంది. ఆ రోజు ఉదయం 6 గంటల నుండి భక్తులు తమ స్వహస్తములతో, మంచినీటితో, పంచామృతములతో, సుగంధ ద్రవ్యములతో స్వయముగా అభిషేకించే మహత్తరమైనటువంటి అవకాశం కలదు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని స్వయముగా అభిషేకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీ కనకమహాలక్ష్మి వారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడినది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కాకినాడ ద్వారకానగర్ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మార్గశిర మాస మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా జరగబడుతున్నది. అలాగే ఈ నెల 19వ తారీఖున అనగా శుక్రవారం నాడు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబడుతున్నది. మహాకుంభాభిషేక కార్యక్రమం అనంతరం భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది భక్తులు తమ శక్తి కొలది ఈ అన్న సమారాధనకి విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే 12వ తారీఖున అష్టలక్ష్మి హోమం జరగబడుచున్నది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా 50 మంది భక్తులు రావాల్సిందిగా కోరుచున్నాం.